బాల్క సుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇక మ్యాజిస్ట్రేట్ ముందుకు హాజరయ్యారు బాల్క సుమన్. ఇప్పటికే మ్యాజిస్ట్రేట్ నివాసానికి చేరుకుంది సుమన్ లీగల్ టీం. నాంపల్లి పిఎస్లో 7 గంటల పాటు సుమన్ని విచారించారు పోలీసులు. విచారణ అనంతరం సుమన్ని అరెస్ట్ చేశారు. ఇక సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఈ అరెస్టు జరిగింది. ఇంకోటికి తీసుకెళ్లి అక్కడ ఆసుపత్రిలో ముందుగా వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం హిమాయత్ నగర్లోని జడ్జి నివాసానికి బాల్క సుమన్ని తరలించారు. ఈ నెల 26వ తేదీన సింగరేణి కార్మికులకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్పై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం తెలంగాణ భవన్లో పోలీసులు బాల్క సుమన్ని అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ 7 గంటల పాటు విచారణ చేసిన తర్వాత వైద్య పరీక్షలు చేయించి తన మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రైట్, ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అడిగి తెలుసుకుందాం లైవ్లో. శ్రవణ్, ప్రస్తుతం సుమన్ ఎక్కడున్నారు? ఈ 7 గంటల విచారణలో సుమన్ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్లో సుమన్ ఏం చెప్పారు? సో డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం బాల్క సుమన్ జడ్జి నివాసం దగ్గర వెయిట్ చేస్తున్నారు. నాంపల్లి పోలీసులు 7 గంటల విచారణ అనంతరము పెద్ద డీటెయిల్డ్ ఛార్జ్షీట్ని తయారు చేసి నాంపల్లి 6వ కోర్టుకు సంబంధించిన వెకేషన్ బెంచ్ జడ్జి అపాయింట్మెంట్ తీసుకొని నాంపల్లిలో ఉన్న హిమాయత్ నగర్లో ఉన్న జడ్జి నివాసానికి రావడం జరిగింది. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు పోలీసులు. బాల్క సుమన్ తరపు న్యాయవాదులు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బాల్క సుమన్ని సుమారు 9:30 ప్రాంతంలో వైద్య పరీక్షల నిమిత్తం కింగ్కోటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కింగ్కోటి హాస్పిటల్ తర్వాత వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత సుమారు 9:30 ప్రాంతంలో బాల్క సుమన్ని హిమాయత్ నగర్లో ఉన్న జడ్జి నివాసానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు జడ్జి కోసమని వెయిట్ చేస్తున్నారు. జడ్జి మరికొద్దిసేపట్లో జడ్జి ముందు వాదోపవాదనలు జరగబోతున్నాయి. మరోపక్క పోలీసులు తమ బలమైన వాదనని వినిపించబోతున్నారు. దాంతోపాటుగా కూడా బాల్క సుమన్ తరపు న్యాయవాదులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు కూడా తమ వాదనని బలంగా వినిపించబోతున్నారు. జడ్జి రిమాండ్ విధిస్తారా, రిమాండ్ రిజెక్ట్ చేస్తారా మరికొద్దిసేపట్లో తెలియ అవకాశాలు అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే సింగరేణికి సంబంధించి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే 7 గంటల విచారణలో బాల్క సుమన్ తాను అది అంతర్గతంగా జరిగిన మీటింగ్లో కార్యకర్తలను వాళ్ళని ఉత్సాహపరచడానికి చేసిన వ్యాఖ్యలే తప్పితే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ఇందులో ఎటువంటి దురుద్దేశం కానీ కుట్రకోణాలు లాంటివి లేవని బాల్క సుమన్ తన విచారణలో భాగంగా స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. పోలీసులు మాత్రం ఉద్దేశపూర్వకంగానే చేశారా లేదంటే ఉత్తేజపరచడానికి చేశారా, దాని వెనకాల కారణాలు ఎవరైనా ఉన్నాయా, పొలిటికల్ ఎజెండా ఏదైనా ఉందా, ఏమన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి చేశారా, నిజంగా ఆస్తులను ధ్వంసం చేయడానికి ఏమన్నా కుట్ర పన్నారా, ఈ విధంగా దాంతో ప్రకారం ఇటు శాంతి భద్రతలు అయి ఉండొచ్చు, ఇంకేదైనా అంశాలు, వీటన్నింటినీ సరౌండ్ చేస్తూ ఏ ఉద్దేశంతో బాల్క సుమన్ ఆ కామెంట్లు చేశారన్న అంశం మీద వాళ్ళు పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి మెజిస్ట్రేట్ ముందైతే మరికొద్దిసేపట్లో హాజరుపరచబోతున్నారు. వాదోపవాదన జరిగిన తర్వాత రిమాండ్ విధిస్తారా, రిమాండ్ రిజెక్ట్ చేస్తారా తెలియబోతోంది. రైట్ శ్రావణ్.